నేను ఈశాపుత్రాన్ని, దేవుని కుమారుడిని, నేను కన్యకకి జన్మించిన వాడిని, నేను మ్లేచులకి ధర్మాన్ని బోధించడానికి వచ్చానన్నప్పుడు అయితే మతపరమైన సూత్రాలు ఏంటి అని శాలివాహనుడు ఈశాపుత్రాన్ని అడుగుతాడట. అప్పుడు ఈశాపుత్ర, ఏమాత్రము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఈ మ్లేచులకి ధర్మాన్ని బోధించడానికి వచ్చాను. ఎవరైతే మారు మనసు కలిగి బుద్ధి కలిగి పవిత్ర నామాల్ని జపించాలి, నియమాల్ని పాటించి సత్యాన్ని పలకాలి, ఈ సూత్రాలన్నీ మ్లేచులకి నేను బోధించాను కాబట్టి నా పేరు ఈసా మసీహా అయ్యింది అంటాడంట. అప్పుడు శాలివాహన రాజు దుష్టులచే ఆరాధించబడే ఆ వ్యక్తికి ఈశాపుత్రకి నమస్కారం చేసి ఆ భయంకరమైన దేశాల్లోనే ఉండమని వినయంగా కోరాడంట. 31వ వచనం, మీ దేవుడు నిజంగానే జన్మించాడా? ఒక వ్యభిచారికి పుట్టాడు, ఇది ఒక ప్రూఫ్ చూపించు అని వాగే వాళ్ళందరికీ మీ గ్రంథంలోనే సాక్ష్యం చూపిస్తున్నాను, వెళ్ళి చదువుకోండి.